హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజులైందండి మీతో మాట్లాడి. మీకు అందరికి తెలిసిన విషయమే. నాకు హెల్త్ బాగోక డైలీ వీడియోస్ చేయలేనన్న విషయం మీకు తెలుసు. సో, ఏంటంటే సారీ అండి. డైరెక్ట్‌గా నేను క్లాస్‌కెళ్ళే ముందు ఒక్క 5 నిమిషాలు ఎప్పుడు కూడా నేను మోటివేట్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కొంతమందికి బోర్ అనిపించొచ్చు. కొంతమంది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా వినొచ్చు. అయితే ఈ 5 నిమిషాలు ఏంటంటే ఒక విషయం ఫస్ట్ నేను చెప్పేదేంటంటే చాలామంది ఇప్పుడు ఎక్కువగా నా ఫాలోవర్స్, నా సబ్‌స్క్రైబర్స్ కానివ్వండి, నా వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నటువంటి నంబర్స్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదిలేయండి. మెయిన్ ఏంటంటే, ఏ కాంపిటీటివ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆలోచించండి. అంటే ఆర్ఆర్‌బీకా, లేపోతే గ్రూప్ డీయా, లేదంటే బ్యాంకింగా, లేదంటే సచివాలయమా, లేదంటే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 సంథింగ్ టెట్టో, డీఎస్సీ మీరు ఏదైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో, దాంట్లో మీరు అచీవ్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలామంది అచీవ్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, పక్కా ప్లానింగ్ ఉండాలండి. చాలామంది నాకు ముఖ్యంగా శ్రీలత గారు గురించి ఈ వీడియో చేయవలసొస్తుంది. అంటే ఏంటంటే, కాంపిటేటివ్ నేను ప్రిపేర్ అయ్యి చాలా కాలం ఒక 10 ఇయర్స్ అయిపోయిందంటే అంటే ఆహ్, మ్యారేజ్ అయిపోయిందండి. చిన్న పిల్లలు దానివల్ల ఒక 10 ఇయర్స్ నేను సబ్జెక్ట్‌ని గాని, బుక్స్‌ని గాని కంప్లీట్‌గా నేను వదిలేయవలసొచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎగ్జామ్‌కి ఏం చదవాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ప్లానింగ్ ఏంటి? అనేది చాలామంది అడుగుతున్నారండి. నాకు వాట్సాప్‌లో కానివ్వండి, అలాగే శ్రీలత గారు కానివ్వండి, అలాగే దీప్తి మేడం కానివ్వండి, ఇలా చాలామంది నాకు కామెంట్ రూపంలో కూడా అడుగుతుందేంటంటే, "సార్ అసలు ప్లానింగ్ ఏంటి సార్? ఎలా చదవాలి? ఎలా ప్రారంభించాలో తెలియట్లేదు సార్" అంటున్నారు. సో, ఇదందరికి ఒకటే చెప్తున్నాను చూడండి. చదివితే చదువంత ఈజీ మరొకటి ఏది ఉండదండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు. లేడీస్ ఉన్నారు. వాళ్ళేంటంటే మార్నింగ్ లేసి వంట పనులు కానివ్వండి, పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్ళాలి, చదివించాలి. ఇంట్లో అత్తయ్య, మావయ్య, హస్బెండ్ వీళ్ళందరికీ బోలెడు కష్టపడి పని చేస్తున్నారు. అందులో ఒక 10% సమయాన్ని కేటాయించి మైండ్ కరెక్ట్‌గా పెడితే జాబ్ మీ చేతిలో ఉంటది. నేను చెప్పగలను. చాలామంది అంటున్నారండి నేను ఒక 10 సంవత్సరాలు అయిపోయిందండి నేను బుక్స్ పట్టుకొని. నెక్స్ట్ ఏంటంటే నాకు ఏంటి ఎలా చదవాలో కూడా తెలియట్లేదండి. దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ చెప్పండి అని చెప్తున్నారు కదా! నేను పక్కా ప్లాన్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జాబ్ అచీవ్ చేయనోళ్ళందరూ కూడా ఒక్కటి ఆలోచించండి. మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యారు. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయ్యారు. అంటే ఒక గ్రాడ్యుయేట్ అయ్యారు. మరి మీలో మీకు కాన్ఫిడెంట్ లేకపోతే ఎలా? ఎందుకంటే మీకసలు నాకు మ్యాథ్స్ అంటే భయమండి, ఫిజిక్స్ అంటే భయమండి, లేదంటే సంథింగ్ ఈ జనరల్ నాలెడ్జ్ అంటే భయమండి. సంథింగ్ ఏదో ఒక ఫీల్ ఉంది కదా! అమ్మో! నేను ఆ జాబ్‌కి అచీవ్ చేయలేనేమో అన్న ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతున్నారో, అప్పుడే మీరు ఓటమి అంగీకరించినట్టే. ఒక్కటి చెప్తాను చూడండి. పక్కా ప్లానింగ్ గాని గీసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్‌కైనా సరే ఈజీగా అచీవ్ చేయొచ్చు. చదవాలన్న ఆతృత, ఆశ, ఆసక్తి, కోరిక మీలో ఉన్నాయి అని అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి క్లాస్ వినండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏపీపీఎస్సి, అలాగే యూపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫస్ట్ పడినటువంటి పోస్ట్ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఏంటి ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఒక పెన్ను, పేపర్ తీసి పక్కగా రాసుకోండి. ఒక చిన్న రఫ్ నోట్స్‌లో రాసుకోండి. మీకు ఈజీగా కాన్ఫిడెంట్ వస్తది. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సికి ఒకలా ఉంటది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకలా ఉంటది. అంటే స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే ఏ ఎగ్జామ్ అయినా ఒకలా ఉంటది. సబ్జెక్ట్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, అడుగుతున్నటువంటి బిట్లు కానివ్వండి, ఏదైనా కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా జీకే గాని, జీఎస్ గాని ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేది ఒకలా ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేది ఒకలా ఉంటది. సిలబస్ కూడా డిఫరెంట్‌గా మారుతూ ఉంటది. అడిగే బిట్లు అది జీకే నుంచి కానివ్వండి, జనరల్ స్టడీస్ గురించి కానివ్వండి,
మెంటబిలిటీ, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. నేను చెప్తాను, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఉంది, పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అంటే ఆయా ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం గురించి ఎక్కువగా కొంచెం టాపిక్స్ ఎక్కువ వస్తుంటాయి. దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేది, స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేది రెండు ఎగ్జామ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అదొకటి ఫస్ట్ మీరు ఆలోచించాలి. ఇక నెక్స్ట్ వన్ పోస్ట్ అండి. ఇది కూడా సేమ్. ఫస్ట్ సెకండ్ పాయింట్, ఫస్ట్ మీరు స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుందా, అది ఫస్ట్ ఆలోచించండి. అది ఒక రఫ్ లో రాసుకోండి. అంటే తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటి, ఏ పోస్ట్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చూడండి, మామూలుగా సచివాలయం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ పోస్ట్ అనేది ముందు ఆలోచించండి. అంటే సచివాలయం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ఆర్ఆర్బియా, గ్రూప్ డియా, గ్రూప్ 1, గ్రూప్ 2, లేదంటే సంథింగ్ ఏదైనా సెరికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కానివ్వండి, సంథింగ్ ఏదైనా పోస్ట్ బట్టి సబ్జెక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. ఏ పోస్టు అది మాత్రం చూసుకోండి. అంటే మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ముందు ఆలోచించండి. కొందరు సచివాలయం, ఇప్పుడు రీసెంట్గా సచివాలయం నోటిఫికేషన్ ఇది రేపా ఎల్లుండా అన్నట్టు ఉందండి. 16,000 పోస్టులు అనౌన్స్మెంట్ వస్తుంది. అది మ్యాక్సిమము ఈ మంత్ కావచ్చు, మేబీ ఈ మంత్ అయిపోవచ్చు, లేదా నెక్స్ట్ మంత్ కావచ్చు. అది ఇంకా తెలియదు, ఇంకా కాల్కులేషన్ అవుతున్నాయండి. పోస్టులు మాత్రం డెఫినెట్గా సచివాలయం మాత్రం 16,000 దగ్గర పోస్టులు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఎస్సి, అది కామన్, అది అలాగే నోటిఫికేషన్, మనకి డిఎస్సి నోటిఫికేషన్ రావడమే కొంచెం లేట్ అవుతుంది అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నారో, సచివాలయమా, పంచాయతీ సెక్రటరీయా ఏంటనేది ముందు పోస్ట్ అనేది పక్కన రాసుకోండి. దేనికి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి సిలబస్ మారుతుంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండి. ఇది కూడా సేమ్. అంటే స్టేట్ గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ ఒకలా ఉంటుంది, పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి ఎగ్జామ్ ఒకలా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, రెండోసారి రిపీట్ చేస్తాను కదండి. ఎగ్జామ్ బట్టి సిలబస్ ఉంటుంది, సిలబస్ బట్టి మారుతూ ఉంటుంది, ఆ పోస్ట్ బట్టి ప్రాధాన్యత మారుతుంటుంది. సచివాలయం ఒకలా ఉంటుంది, సెరికల్చర్, అగ్రికల్చర్, హెల్త్ డిపార్ట్మెంట్, కానిస్టేబుల్, లేదంటే జ్యుడిషియరీ, లేదా సంథింగ్ ఏదైనా పోస్టులు బట్టి సబ్జెక్ట్ సిలబస్ మారుతుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిఫికేషన్ అండి. అంటే 10th, ఇంటర్, డిగ్రీ, ఇది సేమ్. 10th క్లాస్ ఎగ్జామ్కి అయితే బేసిక్ నాలెడ్జ్తో సరిపోద్ది. ఇంటర్మీడియట్ అంటే కొంచెం మీడియం లెవెల్లోకి మనం డెప్త్కి వెళ్ళాలి. డిగ్రీ లెవెల్ అంటే ఏదైతే సబ్జెక్టు పోస్టు ఉందో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 2కి ఏదైతే సిలబస్ ఉందో ఆ డిగ్రీ లెవెల్లో, అంటే ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో డెప్త్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు, అంటే ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందో ఇంటర్మీడియట్ నాలెడ్జ్ వరకు ఆ సిలబస్ డెప్త్ టాపిక్ చదవాలి. 10th నాలెడ్జ్ అనుకోండి, బేసిక్ నాలెడ్జ్తో ఉంటే చాలు. 10th క్లాస్ మీద నాలెడ్జ్, ఇప్పుడు సచివాలయం పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్ బేస్ మీద ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద ఉన్నాయి. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి సిలబస్ మారుతుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత డెప్త్ చదవాలనేది ఎవరు చెప్పరండి. మనం ఫస్ట్ ఏం ఆలోచించాలి, స్టేట్ గవర్నమెంటా, నెక్స్ట్ పోస్ట్ ఏంటి, ఏ పోస్ట్కి సంబంధించిందో ఆ ప్రధానమైన అంశాలు తీసుకోవాలి. అది నేను సిలబస్ సార్ ఇది కూడా నేను ఫిల్టర్ చేయడం రాదు అన్న వాళ్ళు, నేను ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్లోనే ఖచ్చితంగా నేనేం అడుగుతుంటాను, మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అంటే ఏ పోస్ట్కి ఎంతవరకు ఫిల్టర్ చేయాలో క్యాపబిలిటీ మనకు రావాలి ఇండివిజువల్గా. అది రాదు సార్ నాకు తెలియదు సార్ అన్న వాళ్ళు
నన్ను అడిగితే నేను డెఫినెట్గా నేను చాలాసార్లు అడుగుతుంటానండి. మీకు ఎవరైనా సందేహాలు ఉన్నాయంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. ఒక 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 4 నెంబర్స్ 5 నెంబర్స్ రెస్పాండ్ అవుతుంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు అడిగిన దానికి అందుకే నేను ఎప్పుడు కూడా నన్ను ఆళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. తర్వాత డిస్కస్ చేద్దాం. మీకు అప్పటికి ఫిల్టర్ చేయడం రాదనుకోండి, నేను డెఫినెట్గా పోస్ట్ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, లేదా సెంట్రల్ గవర్నమెంట్, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ బట్టి ఆ టాపిక్ ఏ ఎగ్జామ్కి అయితే అంటే మీరు ఏంటి సెరికల్చర్ అగ్రికల్చర్ అసలు ఏంటి ఏ ఎగ్జామ్ పెడుతున్నారో దాన్ని బట్టి సిలబస్ మనం ఫస్ట్ తీయాలి. ఓకేనా? అది నేను ఫిల్టర్ కావాలంటే నేను చేస్తాను. అంటే క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ బట్టి డెప్త్ టాపిక్ ఎంతవరకు డెప్త్ వెళ్ళాలని మనకి ఇండివిజువల్గా ఒక ఐడియా రావాలి. నేను ఖచ్చితంగా చెప్తాను. 10th క్లాస్ లెవెల్లో ఒకలా ఉంటుంది ఎగ్జామ్, ఇంటర్మీడియట్ లెవెల్లో ఒకలా ఉంటుంది, డిగ్రీ లెవెల్లో ఒకలా ఉంటుంది. అది ఎగ్జామ్ బట్టి, పోస్ట్ బట్టి, గవర్నమెంట్ బట్టి, దీన్ని బట్టి ఫిల్టరింగ్ చేసి ఎంత టాపిక్ తీయాలి అనేది కూడా నేను చెప్తాను. డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో నేను చెప్తాను. అది దాన్ని బట్టి పోస్ట్ మారుతుంటుంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సోదంతా నేను చెప్తున్నాను చాలా మంది అంటారు కదా, సిలబస్ అసలు ఏం చదవాలి తెలియదు కదా. ఇప్పుడు డైరెక్ట్ టాపిక్. ఫస్ట్ జీకే, నెక్స్ట్ జిఎస్, నెక్స్ట్ ఎం అంటే మెంటల్ ఎబిలిటీ, ఏ అంటే అర్థమెటిక్, ఆర్ అంటే రీజనింగ్, సి అంటే కరెంట్ అఫైర్స్. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 టాపిక్లు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ 6 టాపిక్ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది దేని మీద ఆధారపడి ఉంది? స్టేట్ గవర్నమెంటా, పోస్టా, క్వాలిఫికేషన్ బట్టి దీన్ని నువ్వు ఫిల్టర్ చేసే కెపాసిటీ నీలో సంపాదించగలిగితే కాన్ఫిడెంట్గా 100 మార్కులు బిట్ వస్తుందంటే 90 మార్కులు నేను అటెంప్ట్ చేయగలను అని కాన్ఫిడెంట్గా నువ్వు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిటి మీద ఆధారపడి ఉంది. అలాగే ఈ 6 ఎప్పుడైతే నువ్వు ఫుల్ఫిల్ చేసావో ఏ ఎగ్జామ్కి నేను సిద్ధంగా ఉంటాను సార్, రెడీగా కాన్ఫిడెంట్గా. టెట్టా, డిఎస్సియా, లేకపోతే ఈ పంచాయతీ సెక్రటరా, లేదంటే బ్యాంకింగా, ఏదైనా ఇవే సబ్జెక్టులు. 6 సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలనేవి మనం ఏ విషయం చేయగలం? ఈ 6 సబ్జెక్టులు ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా నేను చెప్తాను. నేను సందేహాలు ఉన్నాయని 1కి 10 సార్లు నేను గ్రూప్లో అడుగుతూనే ఉంటాను. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా గ్రూపులో కానీ ఏదైనా సందేహాలు ఉంటే డెఫినెట్గా మీకు ఫిల్టర్ చేయడం రాకపోతే నేను ఫిల్టర్ చేసుకోండి నేను చెప్తాను. ఓకేనా? ఇక ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఈ సబ్జెక్టులు దేని మీద ఆధారపడి ఉందండి? స్టేట్ గవర్నమెంట్, పోస్ట్, క్వాలిఫికేషన్ బట్టి ఈ సబ్జెక్ట్ ఎంత డెప్త్కి వెళ్ళాలనేది నేను చెప్తాను. నెక్స్ట్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే ఒకలా ఉంటుంది ఈ సబ్జెక్టు, పోస్ట్కి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ క్వాలిఫికేషన్ బట్టి ఒకలాగా ఈ సబ్జెక్ట్ అనేది మనం డెప్త్, మీడియము, హై లెవెల్లో మనం మారుతుంటుంది. అది ఎలాగో నేను చెప్తాను టాపిక్స్. ఇప్పుడు ఫస్ట్ వన్ జీకే అంటే జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అనేది ప్రధానంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది కావాలంటే మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. ఒక 12 ప్రధానమైనటువంటి అంశాలు ఈ జీకేలో ఉన్నాయండి. 12 టాపిక్స్ ఉన్నాయి. అంటే 12 టాపిక్స్ అయితే సరిపోద్దా అంటే, ఏ కాంపిటేటివ్ అయినా కామన్ గా ఏం వస్తున్నాయి అనే టాపిక్ మీద నేను చెప్తున్నా కదండి. టెట్కు, డిఎస్కి వేరే టాపిక్స్ మారిపోతాయి. అంటే సైకాలజీ కానివ్వండి, పై సబ్జెక్ట్ కానివ్వండి, ట్రై మెథడ్స్ కానివ్వండి, ఇలా వేరే మారుతుంటాయి. ఇది జనరల్ గా అంటే ఇది పంచాయతీ సెక్రటరీ అని కాదు, ఏమి కాదు, జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావలసినటువంటి ప్రధానమైన అంశాలు ఇవి. ఓకే, అయితే ఇక్కడ జీకేలో 12 ప్రధానమైన అంశాలు అంటే రిపీటెడ్ గా కామన్ గా వస్తున్నటువంటి. మిగిలిన జీకే అనేది, జనరల్ నాలెడ్జ్ అనేది అన్లిమిటెడ్ సబ్జెక్ట్. అది మనం ఎంత నేర్చుకున్నా సముద్రంలో నీటి బొట్టు అంత. కానీ సముద్రంలో నీటి బొట్టు అంత ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ప్రధానమైన అంశాలు, ఈ 12 అంశాలు ఏంటంటే రిపీటెడ్ గా వస్తున్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవి. ఇవి కాకుండా వేరే టాపిక్స్ అన్లిమిటెడ్ వస్తాయి, కానీ అది
ఏ ఎగ్జామ్కి ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఎక్కడ ఏ నుంచి వస్తుందో ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేడు ఎవడను, జనరల్ నాలెడ్జ్ అనేది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలన్నీ కూడా 12 అంశాలు నేను ఆల్రెడీ 12 అంశాలకి రాస్తే చాలా పెద్దది అయిపోద్ది వీడియో. సో ఏంటంటే నేను స్క్రీన్ షాట్ తీసి నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఆ 12 అంశాలు కూడా వీడియో లింక్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకేనా? ఇక జిఎస్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండి. జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి తేడా ఏమిటి? జనరల్ నాలెడ్జ్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అంటే సబ్జెక్టులు మన అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ మనకి ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటామో ఐ మీన్ ఏంటంటే హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, లేదా కాన్స్టిట్యూషన్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, సంథింగ్ ఏదైతే ఈ సబ్జెక్టులన్నీ ఉన్నాయో ఆ సబ్జెక్టులు మొత్తం ఇదిగోండి జనరల్ స్టడీస్ అంటాం. జనరల్ గా స్టడీస్ మనం ఏం చదువుకున్నాం, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఫిజిక్స్, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, ఇలాగా మొత్తం హిస్టరీ, మొత్తం ఎకనామిక్స్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ మొత్తం కూడా ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఇక్కడ మనకేంటి 10th క్లాస్ బట్టి మనం డెప్త్ వెళ్ళాలా, ఇంటర్మీడియట్ వెళ్ళాలా, డిగ్రీ లెవెల్ వెళ్ళాలా. ఇక్కడ ఈ జనరల్ స్టడీస్ అనే టాపిక్ ఉంది చూడండి, అందులో అంశాలు కూడా నాకు తెలియస్తారన్నవారు కొంతమంది ఉన్నారు ఈ వీడియో చూస్తున్నవారు. ఈ అంశాలు ప్రతి సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, పాలిటిక్స్, ఇలా సబ్జెక్టుల వైజ్గా అందులో ప్రధాన అంశాలన్నీ కూడా నేను తీసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇది కొంతమందికి 2023 హైటెక్ విజయ రాష్ట్రంలో ఇండెక్స్ ఓపెన్ చేస్తే అందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది, ఎకనామిక్స్ లో ప్రధానమైన అంశాలు ఏంటి అనేది అందులో ఉంది. మీకు హైటెక్ విజయ రాష్ట్రం 2023 సంవత్సరంలో ఆ బుక్ లో మీకు దొరకకపోతే ఈ ప్రధానమైన అంశాలన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ నుంచి ఏ ప్రధాన అంశాలు, సోషల్ నుంచి ఐ మీన్ ఏంటంటే జాగ్రఫీ నుంచి ఏ ప్రధానమైన అంశాలు, హిస్టరీ నుంచి ఏ ప్రధానమైన అంశాలు, ఇలాగా ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రధానమైన అంశాలన్నీ కూడా తీసి వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీరు దానికి కూడా కష్టపడకుండా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇక్కడ ఈ జనరల్ స్టడీస్ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, మనకి మారుతూ ఉంటాయండి సబ్జెక్ట్ అంటే డెప్త్నెస్ అనేది మారుతుంటది, కానీ ప్రధాన అంశాలు ఎప్పుడు మారవు. ఇందులో జీకే అనేది 12 టాపిక్స్, అలాగే జనరల్ స్టడీస్ లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులు కూడా ఎప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసండి. ఇది కామన్ అంటే కామన్ సబ్జెక్ట్, కామన్ సిలబస్. నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఫిజిక్స్ నుంచి ఒక బిట్ వస్తుంది, కెమిస్ట్రీ నుంచి ఒక బిట్ వస్తుంది, హిస్టరీ నుంచి ఒక బిట్ వస్తుంది, ఎకనామిక్స్ నుంచి ఒక బిట్ వస్తుంది, జాగ్రఫీ నుంచి ఒక బిట్ వస్తుంది, పాలిటిక్స్ నుంచి ఒక బిట్ వస్తుంది, అలాగే పబ్లిక్ యాడ్ నుంచి ఒక బిట్ వస్తుంది. అంటే కామన్ గా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఓ 2-3 బిట్లు రావడం సహజం. ఇది జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రధానమైన అంశాలన్నీ కూడా ఒక నోట్స్ లో రాసుకోండి. అంటే ఎకనామిక్స్ నుంచి ఈ ప్రధాన అంశాలు, ప్రతి టాపిక్ నుంచి ఒక 10 అంశాలు వస్తాయండి, ఒక 10 టాపిక్స్ వస్తాయి, 10, 15, 20 దగ్గర రావచ్చు ప్రధానమైన అంశాలు. అంటే ఎకనామిక్స్ నుంచి, పాలిటిక్స్ నుంచి, ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రధాన అంశాలు తీసి ఒక నోట్బుక్ లో రాసుకోండి. 1 by 1 టిక్ కొట్టండి. ఎకనామిక్స్ కంప్లీట్ అయిందా లేదా సబ్జెక్ట్ అంటే ప్రధాన అంశాలు. ఎకనామిక్స్ లో ఎంత డెప్త్కి వెళ్ళాలనేది దీనిపై ఆధారపడి ఉంటుంది, పోస్ట్ పై ఆధారపడి ఉంటుంది, పోస్ట్ బట్టి కూడా మారుతుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, మనకి అగ్రికల్చర్ లో పోస్ట్ పడింది, అగ్రికల్చర్ లో మనం అప్లై చేస్తాం డిగ్రీ లెవెల్. అయితే నేను మ్యాథ్స్ స్టూడెంట్, కొందరు బీజెడ్సీ అంటే బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు, కొందరు ఏంటంటే హిస్టరీ స్టూడెంట్స్. ఎవరైనా మినిమం కామన్ గా అక్కడ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ. మ్యాథ్స్ వాడు వెళ్తాడు, శ్వాస వాడు వెళ్తాడు, సైన్స్ వాడు వెళ్తాడు. కానీ అక్కడ పోస్ట్ ఏంటి, అగ్రికల్చర్ పోస్ట్. కాబట్టి అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో ఐ మీన్ జనరల్ స్టడీస్ లో, అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ లో మెయిన్ ఏమొస్తాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే
జాగ్రఫీ. అంటే జాగ్రఫీలో కూడా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు భూమి, ఏ భూమిలో అంటే అంత సారవంతమైన భూమిలో, అందులో సారవంతమైన భూమిలో, ఆ భూమిలో ఎంతవరకు ఇస్తే ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది ప్లాంట్స్, అక్కడ ఎన్ని రోజుల్లో డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ భూమిలో ఏ ఏ విత్తనాలు అయితే మొలకెత్తుతాయి, ఏ పంట అయితే సమృద్ధిగా పండుతుంది, అంటే భూమి బట్టి కూడా ఉంటది. కాబట్టి అక్కడ మనకి జనరల్ స్టడీస్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ ప్లస్ జాగ్రఫీ. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసరికి హిస్టరీ నుంచి ఏమొస్తుందంటే మినిమం బేసిక్ నుంచి ఏదో తెలుసుకోవాలి కదా, అంతే, మినిమం బేసిక్ నాలెడ్జ్. అప్పుడు ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం కాబట్టి హిస్టరీ నుంచి బిట్ రాదంటే వస్తుంది, కానీ దీనికి ప్రాధాన్యత ఉండదు. అప్పుడు హిస్టరీకి ఎకనామిక్స్ కి ప్రాధాన్యత ఉండదు. ఏదో మినిమం బేస్ నాలెడ్జ్, అంటే మినిమం హిస్టరీ అంటే ఇది తెలియదు అని అనిపించుకోకుండా ఉండడం కోసం అప్పుడు అంటే మనకి ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటి అర్థమైంది, ఏదైతే ఎగ్జామ్ మనకు వెళ్తున్నామో అంటే అగ్రికల్చర్ ఏదైతే దానికి మనం వెళ్తున్నామో దానికి సంబంధించినటువంటి జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్స్, దానికి దేనికైతే ఇంకోటే ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ డెఫినెట్ గా అగ్రికల్చర్ కి. అలాగే జాగ్రఫీ ఎందుకు వచ్చిందండి, అక్కడ నేలతో కూడా ఆ అగ్రికల్చర్ లో సంబంధం ఉంది కదా. కాబట్టి అక్కడ అగ్రికల్చర్ ఎగ్జామ్ రాస్తే ఈ జనరల్ స్టడీస్ లో 5 సబ్జెక్టులు ప్రాధాన్యత, అంటే 5 సబ్జెక్టుల గురించి డెప్త్ గా చదవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, జాగ్రఫీ. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, దీనికి ఎక్కువ అగ్రికల్చర్ కి ప్రాధాన్యత లేదు నువ్వు చేస్తున్నటువంటి జాబ్ కి. అప్పుడు ఏంటి, మినిమం బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటే చాలు. రిమైనింగ్ సబ్జెక్టు అంటే ఇక్కడ ఏమర్థమైంది, జనరల్ స్టడీస్ అనేది అన్ని సబ్జెక్టులు చదవాలంటే మ్యాథ్స్ వాడికి ఫిజిక్స్ రాదు, ఫిజిక్స్ వాడికి కెమిస్ట్రీ రాదు, కెమిస్ట్రీ వచ్చినడికి హిస్టరీ రాదు, హిస్టరీ వచ్చినడికి ఎకనామిక్స్ రాదు. ఇక్కడ మీరు అందరూ భయపడేది కూడా కేవలం అక్కడే వస్తుంది. మీలో మీకు ఎందుకు భయం అంటే, సార్ నాకు మ్యాథ్స్ రాదు సార్ నాకు మెంటబిలిటీ తెలియదు సార్ నాకు కెమిస్ట్రీ అంటే మహా భయం సార్, అమ్మ బాబా ఫిజిక్స్ అంటే ఆ న్యూటన్ గమన సూత్రాలు ఏంటో నాకు అర్థం కాదు సార్. కొందరు ఏమంటారు, సార్ హిస్టరీ, ఆ సంవత్సరాలు, ఆ కాలాలు, ఆ రాజులు, చోళులు, పాండ్యులు, ఏంటి సార్ ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆరు కాలంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళు వాడిన కత్తుల పేర్లు, వాళ్ళు వాడిన గుర్రాల పేర్లు ఏంటి, ఇవన్నీ నాకు రాస్తారని భయపడతారు. అక్కడ భయం ఎందుకు భయపడుతున్నారంటే, ఫస్ట్ నీ ఆలోచన, నీ ప్లానింగ్ లేదు. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు. ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ మనం మాట్లాడుకున్నాం, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో సంథింగ్ క్లర్క్ లో స్టెనోగ్రాఫర్ ఏదో సంథింగ్ పడ్డాయి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ ఎక్కడికవుతుంది, సోషల్ తీసుకోవాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి, పాలిటిక్స్ తీసుకోవాలి, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తీసుకోవాలి. అవి జనరల్ స్టడీస్ లో ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి డెప్త్ గా. అంటే నువ్వేదైతే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్టులు డెప్త్ టాపిక్ చదవాలి. రిమైనింగ్ జిఎస్ సబ్జెక్టులు అన్ని కూడా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే హిస్టరీ గురించి మినిమం నీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా. అంటే హిస్టరీలో ఎప్పుడో 369 సంవత్సరంలో గౌతమ బుద్ధుడి గురించి ఆ మాత్రం తెలుసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కదా. కాబట్టి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అంతే. గౌతమ బుద్ధుడి పేరు ఎప్పుడు వినలేదా. జైన మతం, బౌద్ధ మతం, మినిమం బేసిక్ నాలెడ్జ్ అది తెలుసుకోవాలి కదా. అంటే బేసిక్ నాలెడ్జ్ చాలు. ఇక్కడ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్ రాస్తే బుద్ధుడి గురించి ఎందుకు అడిగాడంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ నీకు ఉందా లేదా ప్రతి సబ్జెక్ట్ మీద. అందుకోసం ప్రతి సబ్జెక్ట్ నుంచి అడుగుతాడు. అంటే అక్కడ మనకి హిస్టరీ అంతా చదివే అవసరం లేదు, టాపిక్ అవసరం లేదు. గౌతమ బుద్ధుడు వాడినటువంటి గుర్రం లేకపోతే సంథింగ్ ఏదో దాని పేరు నీకు అంత డెప్త్కి వెళ్ళవసరం లేదు. అప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు కత్తి పేరేంటి, గుర్రం పేరేంటి, పెంచుకున్నటువంటి పెంపుడు జంతువు పేరేంటి, వాడికి నిక్ నేమ్ ఏంటి అనేది హిస్టరీకి రిలేటెడ్ ఏదైనా మన పోస్ట్ ప్రిపేర్ అయితే అది డెప్త్ టాపిక్ తీసుకోవాలా. అక్కడ అర్థం చేసుకోండి. అంటే మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది మొత్తం అన్ని సబ్జెక్టులు అందరూ కంప్లీట్ గా రావండి ఎవరికైనా. నేను మ్యాక్సిమం నేను చెప్తున్నాను. మ్యాథ్స్ వచ్చేటికి సైన్స్ రాదు, సైన్స్ వచ్చేటికి సోషల్ రాదు, సోషల్ వచ్చేటికి రాజ్యాంగం తెలియదు. అలాగే ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇంక వేరే సబ్జెక్ట్ రాదు. మనం భయపడిన అవసరం లేదు. ప్లానింగ్, పక్కా ప్లానింగ్ తీసుకోవాలి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా చూడు, ఆ ఎగ్జామ్ కి జనరల్ నాలెడ్జ్ కి, జనరల్ నాలెడ్జ్ అనేది కామన్ థింగ్. అది ఏంటంటే అన్లిమిటెడ్
అందులో ప్రధానమైన అంశాలు 12 అంశాలు నేను తీసి వీడియో చేయడం జరిగింది. ఇది టాపిక్ పక్కన పెడితే జనరల్ స్టడీస్ చదవడానికి మీరు భయపడుతున్నారు కదా, సార్ నాకు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, బాటనీ రాదు, జువాలజీ రాదని. ముందు మీరు భయాన్ని వదిలేయండి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ రాదు అని అనుకున్నామో ఆ సబ్జెక్ట్ మీద ఆటోమేటిక్గా భయం ఏర్పడుతుంది. నేను ఇప్పుడు అవిసా సోనిసా ఆల్ ఇన్ వన్ అని ఎందుకు పెట్టానంటే, ఫిజిక్స్ చెప్తాను, కెమిస్ట్రీ చెప్తాను, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, ఎన్ని సబ్జెక్టులు అంటే 100 నుంచి 120 సబ్జెక్టులు దగ్గర మొత్తం ఇంక్లూడింగ్ లా సబ్జెక్టులో కలిపి కూడా 120 సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ అయినా నేను టీచ్ చేయగలను. అది నేను ఎందుకు చెప్తానంటే నా గురించి గొప్పగా గర్వంగా చెప్పడం కాదు, మీ మీద మీ కాన్ఫిడెన్స్ నీకు లేదు కాబట్టి. నేను ఏ సబ్జెక్ట్ నాది ఏ సబ్జెక్ట్ ఎవరికీ తెలియదు ఇప్పుడు వరకు. నేను చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్నా, లేకపోతే సోషల్ స్టూడెంట్నా, లేకపోతే సైన్స్ స్టూడెంట్నా. మరి ఇన్ని సబ్జెక్టులు నేను చెప్పగలుగుతున్నాను, నేను చదవగలుగుతున్నాను అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి, నేర్చుకోవాలన్న తపన, తాపత్రయం నీలో ఉంటే ప్రతి సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చండి ఈజీగా. ఏ సబ్జెక్ట్ అయినా చదివితే దానంత ఈజీ మరొకటి ఉండదు. చదవకపోతే దాని కష్టం కూడా ఏముండదు. ఇక్కడ మనం ఏంటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ అనేది ఏ సబ్జెక్టులు ఎలా తీసుకోవాలనేది కూడా ఫస్ట్ ఫిల్టరింగ్ చేయండి. ఏ ఎగ్జామ్, ఏ పోస్టు, ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్ లేకపోతే ఏంటి, జ్యుడిషియరీ ఎగ్జామ్సా, లేకపోతే సచివాలయ ఎగ్జామ్సా, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్సా. అలాగా పంచాయతీ సెక్రటరీ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, పంచాయతీ సెక్రటరీకే నేను ప్రిపేర్ అవుతున్నాను, సచివాలయంకే నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్, ఏ తీసుకోవాలా ముందు మీరు నోట్ మీద రాసుకోండి. సోషియాలజీ సంబంధం ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం ఉంది, పాలిటిక్స్ సంబంధం ఉంది. అలాగా అంటే ఆ సబ్జెక్టులు కొంచెం డెప్త్గా చదవండి, ఆ సబ్జెక్ట్ ఫుల్ఫిల్ చేసేయాలి. అంటే రిలేటెడ్ ఏ సబ్జెక్ట్కి అయితే మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో రిలేటెడ్ సబ్జెక్టు జనరల్ స్టడీస్లో డెప్త్గా తీసుకోవాలి. మిగిలిన రిమైనింగ్ సబ్జెక్ట్ అన్ని బేసిక్ నాలెడ్జ్, అందులో ప్రధానమైన అంశాలు బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకుంటే చాలు. అంతేగా మొత్తం అన్ని సబ్జెక్టులు ఎవడ ప్రిపేర్ అవ్వడం, నేను చెప్తాను కదా మినిమం బేసిక్. కాబట్టి దీన్ని బట్టి ప్లానింగ్ పక్కగా ఉండాలి. పక్కగా ఈ ప్లానింగ్ ఎవరికైతే మన కరెక్ట్గా ఒక స్కెచ్ గీసుకుంటాడో ఆడు గ్రూప్ 2 కష్టం సార్, గ్రూప్ 2 చాలా కష్టం అంటాడు. గ్రూప్ 2 కష్టమేం కదా, గ్రూప్ 1 ఇంకా కష్టమని కొందరు అంటారు. నన్ను అడిగితే గ్రూప్ 2 కన్నా గ్రూప్ 1 ఈజీ, చాలా ఈజీ. అది కావాలని నేను చెప్తాను. గ్రూప్ 1 అనేది థియరీ ఎగ్జామ్. ఏదైనా పలానా టాపిక్ ఇస్తే ఆ టాపిక్ని మనం ఏంటి రాయడం అందంగా, దస్తూరి బాగుండాలి. అలాగే పుస్తక పఠనం అంటే ఐ మీన్ ఏంటంటే బుక్ లాంగ్వేజ్ లో రాయగలిగే కెపాసిటీ ఆ రెండు సంపాదించుకుంటే గ్రూప్ 1 డెడ్ ఈజీ. గ్రూప్ 2 అనేది ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ తరహా కాబట్టి ఎక్కడి నుంచి ఏ టాపిక్స్ ఎలా వస్తుంది ఇది కొంచెం ఇదిగా ఉంటుంది. దాని ప్లానింగ్ దానికి, దీని ప్లానింగ్ దీనికి, ఏదైనా డెడ్ ఈజీ. ఒక ప్లానింగ్ తెలుసుకున్న వాడు, ప్లానింగ్ గా ప్రిపేర్ అయిన వాడు 6 నెలలు చాలు, 3 నెలలు చాలు, 6 నెలలు చాలు. ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలనుకున్న సంవత్సరం చాలు. సంవత్సరం బుక్స్ అన్ని పట్టుకొని కరెక్ట్గా ప్లానింగ్ తీసుకున్నట్లయితే ఏ జాబ్ అయినా మీ చేతిలో ఉంటుందంటే. ఒకటి చూడండి, సమయం కాలం తిరిగి రాదు. మెగా డిఎస్సి అన్న లాస్ట్ మెగా డిఎస్సి మళ్ళీ వస్తుందా? నేను అప్పుడు లాస్ట్ మెగా డిఎస్సి కూడా నేను చెప్పాను, సమయాన్ని వృధా చేయకండి, గ్రూప్ లో సబ్జెక్ట్ డిస్కస్ చేయండి. నేను ఏ సబ్జెక్ట్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో విషయం, నా వీడియోస్ అన్ని కూడా గుర్తు పెట్టుకోకుండా, చదవకుండా, బట్టి పడకుండా ఓన్లీ లాజిక్స్ తోనే, ట్రిక్స్ తోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఏది కూడా బుక్, పెన్ను, పేపర్ నేను యూజ్ చెయ్యనండి. మాక్సిమం ఒక మ్యాథ్స్ గా తప్ప మిగతాది ఏ సబ్జెక్ట్ కూడా నేను మైండ్ లో సేవ్ చేసుకోవడానికే నా ప్రయత్నం చేస్తాను. నాకు రాయడం అంటే మా బద్ధకం కాబట్టి మైండ్ లో ఏంటి సేవ్ చేసుకోవాలా అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఏ టాపిక్ అని తీసుకోండి. ఇప్పుడు కరెన్సీ అనండి, కంట్రీస్ కరెన్సీ అనుకోండి, దానికి ఈజీగా మనం షార్ట్ కట్ మెథడ్ పెట్టుకోవచ్చు. లేదా రాజధానులు, అది కూడా షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. లేదంటే విటమిన్లు, లేదంటే సంథింగ్ రాజ్యాలు, రాజులు, అలాగే వంశాలు, పేర్లు, ఏ టాపిక్ అయినా ఆలోచిస్తే దానికంటూ లాజిక్స్, ట్రిక్స్ అనేది ఉంటాయండి. కష్టమైనది ఏమి కాదు, నేను డెఫినెట్గా నేను చెప్తాను.
నా వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమము నేను టెక్నికల్గా అంటే ట్రిక్స్తోని లాజిక్స్తోనే మైండ్లో పెట్టుకునే విధంగా నేను చేస్తాను తప్ప బట్టి పట్టే చదువు అంటే సబ్జెక్ట్ ముందు ప్రిపేర్ అవుతాడు. సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకుండా మేము షార్ట్కట్లో మనం ఎప్పుడు ట్రిక్స్ కానీ లాజిక్స్ కానీ ఎప్పుడు నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఆ ట్రిక్స్ కానివ్వండి ఆ లాజిక్స్ కానీ ఆటోమేటిక్గా ఆలోచన మనకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మెయిన్ టాపిక్ జనరల్ స్టడీస్ ఎన్ని టాపిక్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ నుంచి ఏ ఏ అంశాలు ప్రిపేర్ అవ్వాలో మీకు తెలియదు కాబట్టి ప్రతి సబ్జెక్టు మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టుల నుంచి జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్టు నుండి ప్రధానమైన అంశాలన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ ప్రధానమైన అంశాలు ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా, అన్ని సబ్జెక్టు. ఇక నెక్స్ట్ వన్ ఎంఏన్ మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీ అనేది కొన్ని సబ్జెక్టులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా కొన్ని ఎగ్జామ్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎలా ఉంటుందా? కామన్గా మెంటల్ ఎబిలిటీ అనేది ప్రతి దాంట్లో మెంటల్ ఎబిలిటీ అనేది వస్తుంది. అంటే నీ ఆలోచన సామర్థ్యం ఎంతవరకు ఎలా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేయడం కోసమే ఈ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ ముఖ్యంగా చూడండి ఎగ్జామ్ బట్టి మారుతుంటుందండి. ఎగ్జాంపుల్, ఒక రైల్వే ఎగ్జామ్గా మనం వెళ్తున్నాం. రైల్వే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మెంటల్ ఎబిలిటీ ఆ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా మారుతుంటుంది అంటే రైల్వేలో ఏంటి కాలము దూరము ఎంత ప్రయాణం చేసింది అంటే వేగము వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ రైల్వే టైమింగ్స్ కానివ్వండి కాలాను పని లేదంటే ఎంత దూరం ప్రయాణించే ఎన్ని గంటల్లో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అన్ని గంటలు వెళ్ళిన తర్వాత రిటర్న్ తిరిగి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి ఎక్కడికి వెళ్ళాడు ఇలాంటి అంటే అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ సంపాదించినటువంటి మెంటల్ ఎబిలిటీ ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఈ మెంటల్ ఎబిలిటీ కూడా మారుతుంటాయండి. ఇప్పుడు సచివాలయంలో చేసేసరికి మెంటల్ ఎబిలిటీ వేరుగా ఉంటుంది, పంచాయతీ సెక్రటరీ సంబంధించిన మెంటల్ ఎబిలిటీ వేరు. అంటే ఆయా పోస్టులు బట్టి మెంటల్ ఎబిలిటీ ఎలాంటిది ఎక్కువ ప్రిపేర్ అవ్వాలో కూడా అది తెలియాలి. ఏదో మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అన్ని చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అది కాదు. ఆ ఎగ్జామ్ బట్టి పోస్ట్ బట్టి మెంటల్ ఎబిలిటీ చేంజ్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. బ్యాంకింగ్ ఎగ్జామ్లో మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటుందంటే ఒక తండ్రికి ఎంత ఇన్ని లక్షలు అప్పు ఇచ్చాడు, అది వడ్డీ ఎంత, చక్ర వడ్డీ ఎంత, బారు వడ్డీ ఎంత, ఒకరు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత వస్తుంది, నష్టం ఎంత, లాభం ఎంత, శాతం ఎంత, ఇవి అంటే ఆ కరెన్సీకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వెళ్ళేసరికి కాలం పని దూరం మెంటల్ ఎబిలిటీ ఆ విధంగా ఆలోచన విధంగా. తర్వాత ఒక పంచాయతీ సెక్రటరీ కానీ లేదంటే గ్రూప్ 1 ఆఫీస్ మెంటల్ ఎబిలిటీ వేరేలా ఉంటుంది. ఒక చూడండి గ్రూప్ 1 ఆఫీస్ తహసీల్దార్ లేదంటే ఎంఆర్ఓ సంథింగ్ అంటే ఒక గజిటెడ్ ఎంప్లాయీకి నీకున్నటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం. డిఎస్సికి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ ఒకలా ఉంటుంది. అంటే ఆలోచన విధానం అంటే కొన్ని వందల మంది విద్యార్థుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళని ఏ విధంగా నువ్వు తీర్చిదిద్దగలవు, ఆ విద్యార్థుల ఆలోచన విధానానికి సంబంధించినటువంటి ఈ మెంటబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెంటబిలిటీ అనేది ఎగ్జామ్ బట్టి మారుతూ ఉంటుంది, అది గమనించండి. నెక్స్ట్ అర్థమెటిక్ అనేది కామన్ గా భయపడారు అందరూ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాథ్స్. అమ్మో అర్థమెటిక్ అంటే భయం. మనం భయపడడం వల్ల ఉందండి. నిజం చెప్తున్నాం, రోజు మనం చేస్తుంది మ్యాథ్సేనండి. ఉదయం లేచిన నుంచి అలారం పెట్టుకుంటాం, మార్నింగ్ లేస్తాం, తర్వాత ఖర్చు ఎంత అయింది లేదా టైం చూస్తాం, ఖర్చు ఎంత, ఈ రోజు పాకెట్ మనీ ఎంత పట్టుకెళ్తున్నాము, ఎంత తీసుకొస్తున్నాము, ఎంత ఖర్చు పెట్టాము, మనకి నెలకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత డబ్బులు దాచుకున్నాము, ఎంత ప్రాపర్టీ మనం ఉన్నాయి, ఇవన్నీ కూడా మ్యాథ్సే. ఏ సబ్జెక్ట్ భయపడిన అవసరం లేదు. అర్థమెటిక్ అనేది ఏంటంటే జస్ట్ ఒక అంటే మనకి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ బట్టి అర్థమెటిక్ అనేది ఆటోమేటిక్గా మారుతుంటుంది. ఎస్ఏకి అర్థమెటిక్ ఒకలా ఉంటుంది, 10th క్లాస్ బేస్ మీద ఒకలా ఉంటుంది. అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్, తర్వాత స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా, దాన్ని బట్టి ప్రతి సబ్జెక్టు కూడా మారుతుంటుంది. అర్థమెటిక్ కూడా చాలా డెప్త్గా వెళ్ళిపోవడం లేదు. అది గ్రూప్ 2 లెవెల్లో అయితే అర్థమెటిక్ కొంచెం డెప్త్గా ఉంటుంది. గ్రూప్ 1 వేరే 10th క్లాస్ బేసిక్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ లేదంటే సచివాలయం ఇలాంటివన్నీ, లేదంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తే అర్థమెటిక్ ఉంటుంది. అందులో
సింపుల్ అర్థమెటిక్ ఉంటుంది, చాలా ఈజీగా. అంటే ఇక్కడ ఇది కూడా మారుతుంటది. ఇక రీజనింగ్, ఈ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ రెండు దగ్గరగా ఉంటుందండి. రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ దగ్గరే. అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ లో కొంచెం కొంచెం ఉంటది. ఈ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ దగ్గర ఉంటది. ఇది మైండ్ తో ఆలోచించే విధానం. ఈ రీజనింగ్ ఏంటంటే కంటి చూపుతో ఆలోచించవచ్చు. రీజనింగ్ అంటే నీ ఆలోచన విధానం ఎంతగా ఫాస్ట్ గా దాన్ని క్యాచ్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ ఏ లేదంటే ఇప్పుడు మనకి ఒక ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం, అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇందులో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సండే బుక్ లో చూడండి, సండే బుక్ లోనే అక్కడ దానికి దీనికి తేడాలు ఏంటి, ఎన్ని తేడాలు ఉన్నాయి, ఎన్ని రాంగ్స్ ఉన్నాయి, అంతే. ఈ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇలాంటి అంతే. అంటే నీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది అనేది ఈ రెండు సంబంధం ఉంటుంది, మారుతుంటది. ఇక కరెంట్ అఫైర్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అండి, అది కరెంట్ అఫైర్స్ గురించి నేను అందరూ భయపడేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎలా ఫిల్టర్ చేయాలో తెలియదు చాలా వరకు. నేను కరెంట్ అఫైర్స్ మీద ఆల్రెడీ వీడియో చేసి చూపించాను. ఆ కరెంట్ అఫైర్స్ వీడియో లింక్ కూడా నేను ఖచ్చితంగా, అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యే విధానం, ఏ టాపిక్స్ వస్తాయి ఆ టాపిక్స్ అన్ని కూడా ఏ టాపిక్స్ తీసుకోవాలి, అలాగే అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కూడా చూడండి, స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనుకోండి ఎగ్జామ్. స్టేట్ గవర్నమెంట్ కోసం ఆ యొక్క పథకాలు, ప్రభుత్వ పథకాలు, లాస్ట్ ఉన్నటువంటి పథకాలు, ఇప్పటికి ఉన్న పథకాల పేరు మార్పులు, అలాగే పథకాలు ప్రారంభించిన ప్రదేశాలు, ప్రారంభించిన తేదీలు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఆ పథకం పేరేంటి, ముందున్న పథకం పేరేంటి. అంటే ఎక్కువగా ఆ యొక్క గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి ఆ యొక్క గొప్పతనం గురించి ఎక్కువగా టెస్ట్ చేస్తాడు. అది మనం ఆలోచించాలి. కరెంట్ అఫైర్స్ నేను ఎలా ఫిల్టర్ చేయాలో నేను వీడియో చేశాను. ఆ వీడియో మీకు లింక్ మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. నేను మీకు ఇంకో విషయం ఏంటంటే, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఏ అంశాలు మీరు చదవాలి అంటే ఆ ఇప్పుడు ప్రతి సబ్జెక్టులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ఫస్ట్ జీకేలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు రాసుకోండి. తర్వాత జనరల్ స్టడీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాగా సబ్జెక్ట్ వైజ్ రాసుకోండి. దానికి సబ్ ఏం చేస్తారు, ఒక ఎకనామిక్స్ లో ప్రధానమైన అంశాలు ఏంటి అనేది ముందు పేపర్లో రాయండి. ఒక పాలిటిక్స్ లో ప్రధానమైన అంశాలు ఏంటంటే ముందు పేపర్లో రాయండి. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ముందు పేపర్లో రాయండి. ఒక్కొక్క సబ్జెక్టు మనకి అన్ని తీసుకుంటే, ఒక 10 సబ్జెక్టులు తీసుకుంటే 10 సబ్జెక్టులో ప్రధాన అంశాలన్నీ కూడా మీరు నోట్బుక్ లో రాసుకున్నారా లేదా, అది ఫస్ట్ చేయండి. అది రాసుకొని ఒక్కొక్క టాపిక్ ప్రిపేర్ అవ్వండి. అది ఎంత టాపిక్ ఎంత డెప్త్ వరకు ప్రిపేర్ అవ్వాలో మీకు తెలియకపోతే నేను డెఫినెట్ గా నా గ్రూప్ లో నన్ను అడిగితే నేను డెఫినెట్ గా చెప్తాను. కాబట్టి ఫస్ట్ జీకే, జిఎస్ఓ, జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ స్టడీస్, ఏ టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలో ముందు అసలు నోట్బుక్ లో రాయండి. అది రాయకుండా ఓ పీడిఎఫ్ లో మెటీరియల్, ఆ మెటీరియల్ బాగుందా, ఈ మెటీరియల్ బాగుందా, ఆ పీడిఎఫ్ బాగుందా, ఈ పీడిఎఫ్ బాగుందా అంటారు తప్ప ఎంత బుక్ పెట్టుకుని దండగా నన్ను అడిగితే ఈ టాపిక్ కరెక్ట్ గా ఆ టాపిక్స్ అన్ని కూడా సబ్జెక్ట్ తీయండి, జనరల్ నాలెడ్జ్ తీయండి. జనరల్ నాలెడ్జ్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో పక్కన రాయండి. జనరల్ స్టడీస్ లో ఆ 10 సబ్జెక్ట్ లో ఏ ప్రధానాంశాలు ఉన్నాయో పక్కన టాపిక్స్ రాయండి. ఆ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు. అంతేగాని ఒక విజిఎస్ ఇంత బుక్ ఉందండి, విజేత కాంపిటీషన్, ఆ బుక్ అంతా చదివే బుర్ర తలనొప్పి తప్ప మళ్ళీ ఉద్యోగం రాదు. ఎందుకు రాదు అంటే, సార్ నేను ఆ బుక్ మొత్తం చదివిన ఉద్యోగం రాలేస్తారు అంటాడు. కానీ అసలు ఏ అంశాలను చదవాలని నీకు తెలియకుండా బుక్ మొత్తం చదివితే ఎందుకండి? ఇన్ని బుక్స్ కొనుక్కొని బుక్స్ మొత్తం పెడతారండి. ఇప్పుడు ఎకనామికల్ గా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ విజేత కాంపిటీషన్, నెక్స్ట్ ఈ బుక్, ఆ బుక్, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్, ఇన్ని మెటీరియల్ మొత్తం కూర్చొని బెంచ్ ముందు పెంచుకొని చదువుతారు. తీరా ఎగ్జామ్ అయిన తర్వాత జాబ్ రాదు. దానికి కారణం ఏంటంటే నువ్వేం చదవాలి, ఏం చదవాలి, ఏ అంశాలను ఫుల్ఫిల్ గా నీకు కాన్ఫిడెంట్ గా నీకు వచ్చు. కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్కి ఎవడెళ్తారు తెలుసండి, నాకు ఉద్యోగం కన్ఫర్మ్, నెక్స్ట్ నేను డిఎస్సీ రాస్తాను, నాకు ఉద్యోగం కన్ఫర్మ్ అని కాన్ఫిడెంట్ గా ఎవడెళ్తాడు? ఏ సిలబస్ చదవాలో, ఏ అంశాలు చదవాలో ఏమీ తెలిసి అన్ని తెలిసిన వాడైతే కాన్ఫిడెంట్ గా అవన్నీ అంశాలు ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. ఇంకా ఏ మెటీరియల్, పీడిఎఫ్ లో, ఎన్ని బుక్స్ లో, విజేత కాంపిటీషన్, రకరకాల ఎస్ఎన్ పబ్లికేషన్స్, రకరకాల బుక్స్ ఏమి అవ్వడం చదవడాడు. తెలివైన వాడి లక్షణం. టాపిక్స్ ఏంటి బుక్ లో రాసుకుంటాడు.
ఒక్కొక్క టాపిక్ ప్రిపేర్ అవ్వడానికి మాకైతే ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వడానికి నేను ఎన్ని రోజులు పడుతుంది? ఒక నైట్ చాలు నన్ను అడిగితే. ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వడానికి ఒక నైట్ చాలు. ఐ మీన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్లో ప్రధానమైన టాపిక్లో 10 అంశాలు ఉన్నాయి అనుకోండి, ఒక నైట్ చాలు అది. అంటే ఒక బుక్ ఒక నైట్ చదవచ్చు. నేను డెఫినెట్గా నేను చెప్తున్నాను. నైట్ భోంచేసి నేను ఎప్పుడు కూడా నైట్ భోంచేసి 9:30, 10 గంటల బుక్స్ పట్టుకుంటే నేను తెల్లవారుజామున 3, 4 గంటల వరకు నేను చదువుతాను. అలాగా ఒక సబ్జెక్ట్ ఒక నైట్కి, అంటే ఒక బుక్ ఒక నైట్ కంప్లీట్ చేసి నేను పక్కన పెడేస్తాను. ఇక నేను చూడక మళ్ళీ ఆ బుక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను చూడలేక అది మైండ్లో సేవ్ చేస్తాను. మైండ్లో సేవ్ చేయలేని కొన్ని ఏమైనా టాపిక్స్ ఉంటే దాన్ని టెక్నికల్గా ఎలాగా అనేది పక్కన రాసుకొని దాన్ని ప్రిపేర్ అవుతాను. అది ఎందుకు నాకు రాదు అని. అంటే గట్టిగా ప్రిపేర్ అయితే అంటే కరెక్ట్గా ప్లానింగ్ ఉన్నవాడు 3 నెలలు కష్టపడితే చాలు నన్ను అడిగితే. లేదు కొద్ది కష్టం అనుకుంటే 6 నెలలు కష్టపడితే చాలు. 6 నెలలు నీది కాదని ఉదయాల తపస్సులో ఉండాల. ప్రతిదానికి నన్ను అడిగితే సబ్జెక్ట్ చాలా ఈజీ అండి. మీకు తెలియదు. నేను సింపుల్ చెప్తాను చూడండి. మ్యాథ్స్ అంటే నువ్వు జరుగుతున్నటువంటి రోజు జరుగుతున్నటువంటి మ్యాథ్స్ అంతే, అర్థం చేయలేదు. ప్రతి ఒక్కరు నాకు మ్యాథ్స్ అంటే భయం అంటారు కదా. వదిలేసే క్లాక్ చూస్తాం, టైం టేబుల్, మనకు అయ్యే ఖర్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, మనం ఏం చేస్తున్నాం, మన జీతం ఎంత, ఆ జీతం అయిపోయే ఖర్చులు ఎంత, అమ్మ దగ్గర మనం ఎంత పాకెట్ మనీ తీసుకున్నాం, లేదంటే హస్బెండ్ దగ్గర మనం ఎంత పాకెట్ మనీ తీసుకున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, పిల్లలకి ఎలా ఫీజులు కడుతున్నాం, ఇవన్నీ మ్యాథ్సే. నిజం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి. మహిళలు, ఐ మీన్ లేడీస్, అంటే ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి నేను చెప్తాను చూడండి. మనకి ఈ జనరల్స్ జీకేలో ఫస్ట్ మనం బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు రాదు అన్న వాళ్ళు అడుగుతున్నారు కదండి. బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చెప్తాను చూడండి. 2 మొక్కలు చెప్పేస్తాను చూడండి. నాకు బేసిక్ నాలెడ్జ్ రాదు సార్, నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి మీ డౌట్ అడుగుతారు కదండి. శ్రీలత గారు ఒక్కసారి చూడండి. ఫస్ట్ మ్యాప్ పాయింట్ రావాలండి. ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యాపే, ఫస్ట్ ఇండియా మ్యాప్. నాకు బొమ్మలు తీయడం రాదు, జస్ట్ మామూలు చెప్తున్నాను అండి. ఇది ఇండియా అనుకోండి, తిట్టకండి దయచేసి, నెగిటివ్ కామెంట్లు ఇవ్వకండి. ఇండియాలో ఇప్పుడు చూడండి, కేరళ, ఆంధ్రప్రదేశ్, సంథింగ్ ఇలాగా స్టేట్లు మొత్తం డివైడ్ చేసి ఉంటాయి. ఫస్ట్ ఇండియా మ్యాప్ మీద నీకు అవగాహన రావాలి. ఫస్ట్ ఇండియా మ్యాప్ పాయింట్ నేర్చుకోండి. అంటే ఏ స్టేట్ ఎక్కడ ఖాళీ మ్యాప్ పాయింట్ నువ్వు గుర్తించగలగాలి. మన స్టూడెంట్ వయసులో ఉన్నప్పుడు మనం చేయించారు అంటే టీచర్స్. ఈ మ్యాప్ పాయింట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మ్యాప్ పాయింట్ కావాలి నన్ను అడిగితే. వేరే ఏమీ ప్రారంభించకండి. ఫస్ట్ మ్యాప్ పాయింట్ చూడండి. ఒక డివైడ్ చేసినటువంటి ఖాళీ మ్యాప్ పాయింట్ మీరు గుర్తించగలగాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ఇది, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇలాగా మొత్తం అన్ని రాష్ట్రాలు నువ్వు గుర్తించగలగాలి. ఎందుకు సార్ అంటే ఏ స్టేట్ ఎక్కడ ఉందో మనకు తెలియాలి కదండి. ఫస్ట్ మనం ప్రిపేర్ అవుతున్నటువంటి జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అన్ని కూడా స్టేట్ మొత్తం ఇండియాలోనే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఏ స్టేట్ లో నుంచి అంటారు, లేదంటే సిమెంట్ మొట్టమొదటి కర్మాగారం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, లేదు సంథింగ్ పలానది ఏ రాష్ట్రంలో ఉంది, అత్యధికంగా పడుతున్నటువంటి వరి ఏ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది, లేదంటే మొక్కజొన్న, లేదా జనుము, లేదంటే బాక్సైట్ సంథింగ్ ఏ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే నదుల టాపిక్ వెళ్ళాం అనుకోండి, ఏ రాష్ట్ర గోదావరి నది జన్మస్థానం ఎక్కడ, పలానా మహారాష్ట్ర. ఏ రాష్ట్రాల గుండా ప్రవహించింది అంటే ఇక్కడ నుండి ఇలా తెలిస్తే, అంటే ఏ రాష్ట్రం ఎక్కడుందో తెలియదు కదా. ఇలా మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో ఎంటర్ అయ్యి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అలాగా బంగాళాఖాతం కలుస్తుంది. ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఏ రాష్ట్రాల గుండా అంటే ఈ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అన్ని తెలియాలి. రాష్ట్రాల ప్రథమ సమాచారం కావాలండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ అంటే
దీనికి బిట్లు వేసి చదవకండి ఎప్పుడు కూడా. నేను చెప్తాను చూడండి, మనకున్నటువంటి 28 రాష్ట్రాలు తీసుకోండి. 28 రాష్ట్రాల్లో ఫస్ట్ రాష్ట్ర పేర్లను ఒక దగ్గర రాయండి. నేను ఎలా ప్రిపేర్ అవుతానంటే, రాష్ట్రాల ప్రథమ సమాచారం గురించి ఖచ్చితంగా రావాల్సిందే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కాన్ఫిడెంట్ గా నేను ప్రిపేర్ అవ్వగలను అన్న ధీమా ఎప్పుడు వస్తుందంటే, ప్రతి రాష్ట్రాల గురించి మీకు తెలియాలి. అదేంటి అంటే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రం పేరు చెప్పిన వెంటనే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మొత్తం నువ్వు చెప్పగలగాలి. మహారాష్ట్ర అనగానే అక్కడ ఉన్నటువంటి బీచ్ నేమ్ కానివ్వండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాధాన్యత. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి ఎకనామికల్ గా రాజధాని ఏదంటే మహారాష్ట్ర. అలాగే సంథింగ్ అంటే ఒక్కొక్క రాష్ట్రం కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏంటి ఇంపార్టెంట్ అనేది మనకు ఖచ్చితంగా ఒక రాష్ట్రం పేరు చెప్పినట్టే అందులో ప్రధానమైన అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్ అంత ప్రాముఖ్యులు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఏ రాష్ట్రం చెందినవాడు. అలాగే ఇప్పుడు తమిళనాడు ఉంది. తమిళనాడు ఆయన పేరు చెప్పినట్టే నీకు ఏం ఐడియా రావాలి? అబ్దుల్ కలాం గుర్తు రావాలి, మెరీనా బీచ్ గుర్తు రావాలి, మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం, అలాగే వెళ్తే జయలలిత, విశ్వనాథ్ ఆనంద్, రవిచంద్రన్ అశ్విన్, ఇలా సంథింగ్. ఇలాగా ఆ పేరు చెప్పినంటే, ఆ రాష్ట్రం పేరు చెప్పినంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అన్ని కూడా టక్ 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 అని చెప్పాలి. అంటే తమిళనాడు పేరు అయితే తమిళనాడు గురించి చెప్పాలి, తెలంగాణ పేరు అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా చెప్పాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా కట్టడాలు కానివ్వండి, లేదంటే అత్యధికంగా పడుతున్నటువంటి పంటలు కానివ్వండి, లేదంటే ఏ ప్లేస్ ఉంది, అక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం పేరేంటి, అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది, జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అలా తర్వాత జనాభా వృద్ధి రేటు పెరుగుతున్నటువంటి రాష్ట్రం ఏంటి, పలానా రాష్ట్రంలో మొట్టమొదటిగా అత్యంతం ఏ రాష్ట్రంలో వచ్చింది, లేదంటే మనకి ఓటింగ్ చేసే మిషన్లో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఇలాగంటే ఒక రాష్ట్రం పేరు చెప్పినంటే అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత మొత్తం నువ్వు చెప్పగలిగే సత్తా నువ్వు సంపాదించండి. ఫస్ట్ బిట్లు వేసి చదివితే ఇది కొన్ని కోట్ల బిట్లు వస్తుంది, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కోట్ల బిట్లు చదివిన ఉద్యోగం రాదు. ఇందులో రాష్ట్రం పేరు చెప్తే రాష్ట్రం నుంచి ఖచ్చితంగా ఒక 10 నుండి 20 అంశాలు, ప్రధానమైన అంశాలు ఉంటాయి ప్రతి రాష్ట్రం నుంచి. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణానది ఇంపార్టెన్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెన్స్ అవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ లో బాక్సైట్ కానివ్వండి, పండుతున్నటువంటి పంట కానివ్వండి, అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా. ఈ అంశాలు నాకు తెలియజేశారంటే హైటెక్ విజయరాసు 2023 సంవత్సరంలో ప్రతి స్టేట్ గురించి డివైడ్ చేసి, అంటే ఏ స్టేట్ లో గొప్పతనం ఏటేటి ప్రధానమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక టాపిక్ నుంచి అని కాదు, అది ఆ జనాభా వృద్ధి రేటు కాదు, అక్షరస్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఇంపార్టెన్స్ మొత్తం ఒక 20 అంశాలు వస్తుంది ప్రతి రాష్ట్రం నుంచి. అంటే 28 రాష్ట్రాలు ఇంటూ 20 ఎంతైందండి? అంటే దగ్గర ఒక 500 బిట్ల దాకా మనకు వస్తుంది. 500 బిట్లు ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మీరు గుండె మీద ఇలా చేయబెట్టుకొని చూస్తే ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ప్రాముఖ్యత అంశాలు ఏంటి అన్ని నాకు తెలుసు అన్న కాన్ఫిడెంట్ నీకు లెవెల్ ఫస్ట్ పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా నీకు అవసరం వస్తుంది. డెఫినెట్ గా ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మొత్తం నేను చెప్పగలను. అది ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి గవర్నర్లు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే రాష్ట్రం పేరు చెప్పినట్టే నువ్వు చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి, ముందు గవర్నర్ గా ఏ రాష్ట్రానికి చేసింది, ఇది కావాలా. అంటే ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం పేరు చెప్తే ఆటోమేటిక్ గా మనకి అవన్నీ వచ్చేస్తుంది. అలా నేర్చుకోవాలి. అంటే మొత్తం ఇండియా మొత్తం ఇప్పుడు 500 బిట్లు నీకు చదవడం ఈజీయా, కొన్ని కోట్ల బిట్లు చదవడం ఈజీయా? ఈ 500 బిట్లు చదివినోడికి ఎగ్జామ్కి వెళ్ళినోడికి ఆడు రీచ్ అయిపోతాడండి ఆడు అనుకున్న టార్గెట్. కొన్ని కోట్ల బిట్లు వేసి చదివినాడు ఈ ఇంకా కంట్రీస్ ని ఎక్కడెక్కడ ఏదైతుందో కూడా తెలియదు అడిగి. ఇప్పుడు మనకి మ్యాప్ పాయింట్ ద్వారా మనం ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా అక్షాంశాలు, రేఖాంశాలు, ఏ డిగ్రీలు ఎక్కడ ఉంది, మనకు భూమధ్య రేఖ ఎక్కడ ఉంది, కర్కట రేఖ ఎక్కడ ఉంది, మకర రేఖ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రాల గుండా ఆ రేఖ వెళ్తుంది, ఇవన్నీ మ్యాప్ పాయింట్ వస్తే నాకు తెలుస్తుందండి. అంతేగాని ఇప్పుడు ఈ ఇండియా ఇలా ఇక్కడ ఇప్పుడు మకర రేఖ ఇలా వెళ్ళింది,
ఈ రాష్ట్రాలు గుండా వెళ్తుంది కదా, ఏ రాష్ట్రాలు టచ్ చేసి వెళ్తుంది మా మకర రేఖ అంటే ఈ మ్యాప్ పాయింట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ చెప్పేస్తాడు. మ్యాప్ పాయింట్ రాకుండా మామూలు బిట్టులే చదివినోడు అయితే ఎప్పటికీ కూడా సబ్జెక్ట్ రాదు. ఇక్కడ గోదావరి నది ఇక్కడ పుట్టి ఇలా తెలంగాణలో అడుగు పెట్టి తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాగా బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఏ స్టేట్ గురించి ప్రవహిస్తుంది, ఏ చూడండి, గంగా నది ఎక్కడ పుట్టింది, గంగా నది ఎక్కడ పుట్టింది, సారీ గంగా నది అంటున్నాను, గోదావరి నది ఎక్కడ పుట్టింది, అలాగే ఏ రాష్ట్రంలో ఎక్కడ మనకి టచ్ అయింది, తెలంగాణలో బాసర జిల్లాలో టచ్ అవుతుంది, అలాగే తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ టచ్ అయింది, ఆంధ్రప్రదేశ్ నుండి ఏ సముద్రంలో కలిసింది అని ఇవన్నీ కూడా బిట్లన్నీ కూడా కవర్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఆ స్టేట్లు తెలిస్తే. స్టేట్ వైజ్ మీకు మ్యాప్ పాయింట్ రాకపోతే మీరు ఎన్ని బిట్లు కోట్లు బిట్లు చదివినా ఎగ్జాక్ట్ కాన్ఫిడెంట్ గా నువ్వు వెళ్ళలేవు. ఒక పేరు చెప్తే ఆటోమేటిక్గా ఉత్తరప్రదేశ్ పేరు చెప్తే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉంటుంది, అలాగే తర్వాత ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎక్కువ స్థానం ఉంటుంది ఉత్తరప్రదేశ్. అలాగా అంటే ఉత్తరప్రదేశ్ పేరు చెప్పిన ఉత్తరప్రదేశ్ ప్రాముఖ్యత అంశాలన్నీ కూడా నీకు తెలియాలా, నువ్వు చెప్పాలా. బిట్లు వేసి ప్రిపేర్ అవ్వకండి, ఎప్పుడు కూడా మ్యాప్ పాయింట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే 28 రాష్ట్రాలు ప్లస్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి 20 ప్రధానమైన అంశాలు వస్తుంది. మొత్తం అలాగా 500 బిట్లు చదివితే చాలు. ఇది నీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఒక రాష్ట్రం పేరు చెప్పినట్టే నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. ఒక కర్ణాటక పేరు చెప్తే కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నదులు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా, తాజ్మహల్ ఎక్కడుంది, చార్మినార్ ఎక్కడుంది, ఆ రాష్ట్రంలో ప్రాముఖ్యత అంశాలు ఏంటి, ప్రతిదీ రాష్ట్రం పేరు చెప్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక 10 నుండి 20 ప్రధాన అంశాలను చెప్పగలిగినట్టు ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ మ్యాప్ పాయింట్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత రాష్ట్రాలు ప్రిపేర్ అవ్వండి, తర్వాత మనకి తెలంగాణ వ్యక్తి అయితే తెలంగాణ, ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్, అక్కడ మనకి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిల్లా 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 ఏ జిల్లాల గురించి ప్రాముఖ్యత మొత్తం రావాలి. ఏపీ వాళ్ళైతే ఏపీ జిల్లాల గురించి మొత్తం తెలుసుకోండి. అంటే వరి ఎక్కువగా పండుతున్నటువంటి జిల్లా ఏది, మిర్చి ఎక్కువ పండుతున్నటువంటి జిల్లా ఏది, చెరుకు ఎక్కువ పండుతున్నటువంటి జిల్లా ఏది, కాఫీ ఎక్కువ పండుతున్నటువంటి జిల్లా ఏది, లేదంటే టీ ఎక్కువ పండుతున్నటువంటి జిల్లా ఏది, ఏ జిల్లా అక్షరాస్యత ఎలా ఉంది, ఏ జిల్లా అక్షరాస్యత తక్కువగా ఉంది, ఏ జిల్లాలో ఎక్కువగా జనాభా వృద్ధి రేటు పెరిగింది, అలాగా ఒక్కొక్క జిల్లాలో వరి ఎక్కువ ఎక్కడ పండుతుంది, జనుము, రాగి, చెరుకు, లేదంటే మిర్చి, సంథింగ్ ఏవైతే ఉన్నాయో పంటలు అవన్నీ కూడా ఏ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది, ఏ జిల్లాలో లిస్ట్ లో ఉన్నాయి. ఈ జిల్లాల గురించి మొత్తం సమాచారం మొత్తం మనకు రావాలి. ఒక జిల్లా పేరు చెప్తే ఆ జిల్లా గురించి మనం చెప్పాలి. ఎగ్జాంపుల్ అనకాపల్లి జిల్లా, శ్రీలత మేడం అనకాపల్లి జిల్లా, ఒకప్పుడు విశాఖ జిల్లా. విశాఖ జిల్లా అనగానే మనకి ఏం గుర్తు రావాలి, విశాఖ జిల్లా బొర్రా గృహలో. ఓకే, బాక్సైట్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా విశాఖ జిల్లా. ఓకే, అల్లూరు సీతారామరాజు ఉన్నటువంటి జిల్లా విశాఖ జిల్లా ఒకప్పుడు. ఇప్పుడు అనకాపల్లి డివైడ్ అయింది అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా డివైడ్ అవ్వకముందని చెప్తున్నాను. అంటే ఒక విశాఖపట్నం జిల్లా పేరు చెప్పినట్టే ఆటోమేటిక్ గా బొర్రా గుహలో, అలాగే ఆ రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఆర్కే బీచ్ గుర్తు రావాలి, కైలాసగిరి గుర్తు రావాలి, బొర్రా కేవ్స్ గుర్తు రావాలి, బాక్సైట్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా గుర్తు రావాలి. అలాగే మొత్తం అంటే విశాఖపట్నం జిల్లా అనగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను కూడా నీకు కంప్లీట్ గా రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ విశాఖపట్నంలో ఉన్న నౌకాశ్రయం, అది సహజంగా ఏర్పడిందా లేదా కృత్రిమంగా ఏర్పడిన వాడరేవా అడుగుతారు. అది కూడా విశాఖపట్నం ఒక జిల్లా పేరు చెప్పంటే జిల్లా గురించి నువ్వేం తెలుసుకున్నావు ఖచ్చితంగా రావాలి. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎక్కువగా అటువంటి వరి పండుతున్నటువంటి రాష్ట్రం ఏంటి, ఈస్ట్ వెస్ట్ జిల్లా. అలాగా అంటే జిల్లా పేరు చెప్పినట్టే అక్కడ వరి ఎక్కువ పంట. మిర్చి అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తుంది, గుంటూరు జిల్లా. గుంటూరు అధికంగా పండుతున్నటువంటి జిల్లా ఏంటి, మిర్చి, గుంటూరు. అంటే గుంటూరు జిల్లా పేరు చెప్పంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పంటలు, అక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కట్టడాలు ఉంటే కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి నది ఏదైతే నది, ఆ నదికి ఉపనదులు. అలాగా ఒక జిల్లా
పేరు చెప్పినట్టు జిల్లా గురించి మొత్తం ప్రధాన సమాచారం రావాలి. ఏపీ వాళ్ళైతే ఏపీ జిల్లాలు, తెలంగాణ అయితే తెలంగాణ జిల్లాలు. అలాగా ఇప్పుడు బాసరా, అప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో బాసరా. ఆదిలాబాద్ ఎక్కడుంది? ఆదిలాబాద్ ఫస్ట్ తెలంగాణలో ఆదిలాబాద్ మెయిన్ ఉంటుంది. ఆదిలాబాద్ ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అక్కడ బాసరా అనగానే సరస్వతి దేవాలయం. బాసరలో ప్రవేశించినటువంటి అక్కడ మొట్టమొదటిగా నది ఏంటి? గోదావరి నది. అలాగే ప్రతి ఒక్క జిల్లాకి ప్రధానమైన సమాచారం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక బుక్ లో రాసుకోవాలి. పేజీలు పీడిఎఫ్ లో బుక్లు మెటీరియల్ కొనుక్కోకండి. ఈ టాపిక్స్ అన్ని బుక్ మీద ఎప్పుడైతే నువ్వు రాసావో ఆటోమేటిక్ గా కాన్ఫిడెంట్ గా నువ్వు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్ కి కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్కి వెళ్ళచ్చు. ఎగ్జామ్ అచీవ్ చేయొచ్చు. 100 మార్కులకి 90 మార్కులు అచీవ్ చేసే సత్తా కెపాసిటీ నీకు ఎప్పుడు వస్తుందంటే పక్కా ప్లానింగ్ వచ్చిన వాడికి మాత్రమే వాడు వెళ్తాడు. కొన్ని వందల వేల కోట్ల బిట్లు చదివిన కూడా ఎగ్జామ్ సాధించలేడు. అది గుర్తుపెట్టుకోండి. పక్కా ప్లానింగ్ అంటే ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని కలిపి ఒక 15 పేజీలో 20 పేజీలో అంటే ఒక 100 రూల్ బుక్ లోనే మనం టాపిక్స్ రాస్తున్నాం అనుకోండి. ఆ టాపిక్స్ ఎవడైతే ప్రిపేర్ అవుతాడో ఆడి జోబులో ఉన్నట్టే. చాలా ఈజీ అండి, జాబ్ కొట్టడం చాలా ఈజీ. కాకపోతే ప్లానింగ్ ఉండాలా, పక్కా ప్లానింగ్ ఉండాలా, నీలో నీకు కాన్ఫిడెన్స్ ఉండాలా. ఏదైనా చదవగలను, ఏదైనా చేయగలను, మ్యాథ్స్ అంటే భయం లేదు, నాకు ఏది భయం లేదు. ఇప్పుడు ఎగ్జామ్లో శ్రీలత మేడం ఒకసారి చూడండి, పలానా 28 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏటైతే ఎలా గుర్తుపెట్టుకోవాలో అంటే మనకు తెలియదు అంటారు. ఇప్పుడు ఎగ్జామ్లో మీరే ఒకసారి చూడండి, పోపు డబ్బా ఎక్కడ ఉంది? కిచెన్ రూమ్ లోకి వెళ్ళండి, ఆ పోపు డబ్బా 2వ వారంలో అక్కడ ఉంది. మిరియాలు ఎక్కడ ఉంది? పంచదార ఎక్కడ ఉంది? మరి సాల్ట్ ఎక్కడ ఉంది? ఉప్పు, పప్పు, కారం ఎక్కడెక్కడ ఏవేవి పేరుతారో అవన్నీ ప్రదేశాలు కూడా కాన్ఫిడెంట్ గా వెళ్ళి మీరు తీస్తారు. ఎందుకు తీస్తారు? మీకు తెలుసు, రోజు నిత్యం మీరు చేస్తున్న పని అది. అంతే. ఈ రాష్ట్రాల సమస్యలు కూడా ఏది ఎక్కడుందో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదండి. వంటగదిలో ఇన్ని సామాన్లు పేరుస్తారు కదా, ఏది ఎక్కడుందో కాన్ఫిడెంట్ గా 2వ సెల్ఫ్ లోనే 3వ దాంట్లో 3వ గాజు బాక్స్ లో మిరియాలు వేసాము అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు 28 రాష్ట్రాల గురించి మీరు చెప్పలేరా? 28 రాష్ట్రాలు, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు, అక్కడ పేరు చెప్పినట్టు టక్కడండి. వంటగదులు ఏమున్నాయి, బీరువాలు ఏమున్నాయి, నెక్స్ట్ బెడ్రూమ్ లో ఏమున్నాయి, ఎక్కడెక్కడ కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడ ఏ వస్తువు ఎక్కడుందో నువ్వు చెప్పేటప్పుడు, ఇప్పుడు మన ఇంట్లోనే జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడ ఏది ఎక్కడ పేర్చారో అన్ని కాన్ఫిడెంట్ గా కళ్ళు మూసుకొని చెప్తారు మీరు. 28 రాష్ట్రాలు చెప్పడం ఎంత ఈజీ అండి. 28 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవడం అంతే. సేమ్ నిత్యం మనం జరుగుతున్న ఆలోచన అంతే. మనకు రోజు నిత్యం జరుగుతుండే. ఎకనామిక్స్ చూసుకుంటే మనకి డబ్బులు ఎంత వచ్చేది, అమ్మో ఎంత డబ్బులు తీసుకొచ్చాము, ఎంత ఫోన్ పేలో ఎవరు కొట్టాము, ఫోన్ పేలో ఎంత కొట్టాం, మనకు ఫోన్ పేలో ఎంత ట్రాన్సాక్షన్ వచ్చింది, ఎవరు ఎంత పంపించారు, మా హస్బెండ్ ఎంత పంపించారు, నేను మా సిస్టర్కి లేకపోతే మా ఫ్రెండ్కి నేను ఎంత పంపించాను. హిస్టరీ చూసినట్టే ఎకనామిక్స్ మొత్తం అందులోనే ఉంది. అక్కడ ఎకనామిక్స్ అంటే ఇంకేముంది, అందులో మనకి ఇంకా ఫోన్ పేలో ఎంత బ్యాలెన్స్ ఉందంటే 128 రూపాయల 35 పైసలు ఉందని కాన్ఫిడెంట్ చెప్తావు. దట్ ఈజ్ ఎకనామిక్స్ అంతే. నీ ఫోన్ పే చూస్తే చాలు, ఎకనామిక్స్ అక్కడే సబ్జెక్ట్ ఉంది. ఇంక ఎకనామిక్స్ అంటే భయం దేనికి? ఎంత మిగిలింది, ఎంత కట్టామో, ఈఎంఐ ఎంత కట్టే అవుతుందో ఇవన్నీ చెప్పినప్పుడు ఎకనామిక్స్ బేసిక్ నాలెడ్జ్ మీకు కష్టమా? హిస్టరీ నాకు చాలా భయం సార్. నాకు సంవత్సరాలు అంటే నాకు కష్టం గుర్తుపెట్టుకోలేదు. మీ కూతురు బర్త్డే డేటు టైమింగ్ మొత్తం అన్ని మీరు చెప్తున్నప్పుడు మహాత్మా గాంధీ ఎప్పుడు చనిపోయారో ఎప్పుడు పుట్టారో తెలీదా? బుద్ధుడు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు చనిపోయారో దాని కాలం గుర్తుపెట్టుకోవడం కష్టమా? నీ పిల్లలంటే నీకు ఇష్టం, పలానా ఇయర్లో పలానా టైంకి మిడ్-నైట్ 12:35 పుట్టాడు అని కాన్ఫిడెంట్ గా నువ్వు చెప్తున్నావు. మరి గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడని చెప్పలేకపోతున్నా కష్టమని అనిపించిందా మీకు? అంటే ఇంట్రెస్ట్ అండి. ఇదేంటంటే మన పిల్లలు ప్రతిదీ కూడా మనం గుర్తించుకుంటాం. పిల్లలు ఏ కాన్వెంట్ లో వేసాం, ఏ రోజు వేసాం, అది తిథి మంచి రోజు లేదంటే ఏకాదశి రోజు జాయిన్ చేసిన స్కూల్లో అవన్నీ గుర్తున్నప్పుడు హిస్టరీలో ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాం? ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్, ఇష్టం, ఆసక్తి, కోరిక, అది అయిష్టం, నాట్ ఇంట్రెస్టెడ్. కాబట్టి అది గుర్తుండవు అంతే. చాలా సింపుల్. ప్రతిదానికి లాజికల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిది కూడా ఏ జనసనే గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తాను. డెఫినెట్ గా
ఏ ఇయర్లో అయినా ఏదైనా, ఎంత టాపిక్స్ అయినా ఏదైనా, ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ మీ ఇష్టం వచ్చింది అడగండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. నేను పెన్ పేపర్ ముట్టుకోకుండా దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోకుండా నేను చెప్తాను. నేను ఏ టాపిక్ అయినా మీ ఇష్టం నాకు వాట్సాప్ గ్రూప్లో అడగండి. ఏ టాపిక్ అయినా నేను చెప్తాను. చెప్పకపోతే నన్ను అప్పుడు అడగండి. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాబ్ సాధించాలన్న ఆలోచన, ఇష్టం, కోరిక, తపన మీ మీ దగ్గర ఉన్నట్లయితే చాలా ఈజీ అండి. నన్ను అడిగితే ఇప్పుడు ఒక పంచాయతీ సచివాలయం ఉంది. సచివాలయం పోస్ట్‌కి ప్రిపేర్ అవ్వాలంటే నాకైతే మాక్సిమం ఒక 1 వీక్ తీసుకుంటానండి. నేను నిజం చెప్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పలేదు. 1 వీక్ చాలు నాకు. డెఫినిట్‌గా 1 వీక్ సచివాలయంలో 100% 90 మార్క్స్ నేను రీచ్ అవ్వగలను. నేను కాన్ఫిడెంట్‌గా నేను ఎగ్జామ్‌కి వెళ్తాను నేను. ఎగ్జామ్ వచ్చిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారేమో మీరు. నేను రిజల్ట్ కోసం నేను వెయిట్ చేయను. నేను ప్రిపేర్ అయిన దాన్ని బట్టే నాకు రిజల్ట్ ముందే నాకు ఊహిస్తాను. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తది? ఏ టాపిక్స్ ఎలా ఏంటనేది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఆటోమేటిక్‌గా నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అది ఏ ఎగ్జామ్‌లో ఎంత డెప్త్‌గా ఇచ్చినా సరే, తెలియనిది ఇచ్చినా పెడతాను, తెలిసింది ఇచ్చినా పెడతాను, తెలిసింది ఇచ్చినా సరే నేను పెడతాను. డెఫినిట్‌గా. దానికి కూడా కొన్ని సందర్భాల్లో తెలియలేనప్పుడు, ఏ బిట్లు తెలియనప్పుడు కూడా దానికి కూడా లాజికల్‌గా వీడియోస్ చేసి చూపించాను. ఇవన్నీ వీడియోస్ లింక్స్ కావాలంటే నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ అన్ని నోట్స్‌లో రాసుకోండి. ఇవన్నీ టాపిక్స్ అన్ని నోట్స్‌లో రాసుకుంటే ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. మహాభారతాలు చదివితే ఉద్యోగం కొట్టలేదండి ఎవరును. ప్లానింగ్ ఉన్నవాడు మాత్రం ఉద్యోగం కొట్టగలడు. ప్లానింగ్ ఉన్నవాడు మాత్రం చేయగలడు. కొంత ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఏంటి అది పెద్ద, అది 2 తలకాయలు 3 తలకాయలు ఏం లేవు. కానీ పక్కా ప్లానింగ్ ఉంటుంది దగ్గర. మన దగ్గర ప్లానింగ్ లేదు. గందరగోళంగా ఏ మెటీరియల్ చదవాలండి, ఏ మెటీరియల్ ఇవి, ఆ మెటీరియల్ ఈ మెటీరియల్, ఆడు బాగుందంటే ఆ మెటీరియల్, ఈ బాగుందంటే ఈ మెటీరియల్, పీడిఎఫ్లో ఎంత బుక్స్ అన్ని డబ్బులోనే మన ఇంటి దగ్గర హస్బెండ్ ఇస్తారు, లేదంటే పేరెంట్స్ ఇస్తారు. ప్రిపేర్ అవుతున్నాం చదువుతున్నాం అంటే ఆ బుక్స్ ఇచ్చాడు 500 1000 లేదంటే కోచింగ్ నుంచి ఆ మెటీరియల్ ఇవన్నీ తెప్పించేసుకుంటాం. ఏం చదవాలో ఏం తెలియదు, గందరగోళం మొత్తం. ఓకే, క్లియర్‌గా క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నాను. దయచేసి కొంతమంది కొంచెం బుర్ర తిన్నాను అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా కూడా ఉన్నారు. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబ్స్ కూడా. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి నెగెటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కొందరు పాజిటివ్ కామెంట్స్, కొందరు ప్రణీత 7567 ఇలా, కొందరు మేడము, అనిత మేడము, సంథింగ్ కొందరు ఉన్నారు ఇందులో గ్రూప్‌లో పర్సన్స్ కానివ్వండి. వాళ్ళందరూ ఏంటంటే పాజిటివ్ కామెంట్స్ ఇస్తారు. సార్ మీరు ఆలోచించిన విధానం ఒక డిఫరెంట్‌గా ఉంటదండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని చాలా మంది నాకు పాజిటివ్ కామెంట్స్ ఇస్తారు. మీ పాజిటివ్ కామెంట్సే నాకు ఇంకా ఎనర్జిటిక్‌గా మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తారని నేను చెప్తున్నాను. ఇక ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి జాయిన్ బటన్ అని ఉంటుంది చూడండి. జాయిన్ అని ఉంటుంది చూడండి. జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్‌షిప్ పొందిన వాళ్ళు మాత్రమే నా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్ లింక్‌లో వాళ్ళు మాత్రం, అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నవాళ్ళు, బాగా నేను అలాగనే అచీవ్ చేయాలి, మీ సపోర్టింగ్‌తో మీ గైడెన్స్‌తో నేను అలాగే ప్రిపేర్ అవుతానన్న వాళ్ళు, మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్ లింక్‌లో రిక్వెస్ట్ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాను. ఇక ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో ఏ వీడియో, ఏ కంటెంట్ అయినా, ఏ కాన్సెప్ట్ అయినా ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తాను. శ్రీలత మేడం, ఈ వీడియో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గోస్ టు శ్రీలత. ఎందువల్లంటే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్‌లో ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి తను అడిగిన కోరిక మేరకు ఇంకా మిగిలిన వాళ్ళు అడిగిన వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియచేయండి ఏ వీడియో కావాలనేది. నేను పోలింగ్ పెట్టే గ్రూప్‌లో సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాను, పోలింగ్ పెడతాను. పోలింగ్‌లో ఏది ఎక్కువ పర్సెంటేజ్ వస్తే ఆ వీడియో కూడా మీకు చేస్తాను. కానీ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యేందుకు మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత. అది ఏ వీడియో అడిగితే ఆ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్‌లో నేను ఈ టాపిక్స్ అన్ని, ఏ ప్రధాన అంశాలన్నీ ఉన్నాయో అన్ని టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అన్ని కూడా నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీరు చూసుకొని ఒక బుక్‌లో రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మంచి టాపిక్‌తో మళ్ళీ నెక్స్ట్ ఏ టాపిక్‌తో మీ ముందుకు రావాలో మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి. వాట్సాప్ గ్రూప్‌లో కూడా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.